ఇక్కడ కనబడుతున్న ట్వీట్ చూడండి. షాక్. దాదాపు ఈ ఏడాది అంతా మీడియాకు, సోషల్ మీడియా ఫోకస్కు కనబడనంత దూరంగా ఉండాలని ఓ క్రేజీ యువ నిర్మాత నిర్ణయం. అందుకోసమే రెడీగా ఉన్న సినిమా విడుదల కూడా వాయిదా. కాగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది, చర్చనీయాంశం అయింది. అయితే ఎందుచేతనో తెలియదు కానీ ఆ ట్వీట్ను సదరు వెబ్సైట్ అడ్మిన్ వెంటనే డిలీట్ చేశాడు. ఇంతకీ ఎవరా నిర్మాత? ఎందుకు సంవత్సరం పాటు షెడ్కి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు? ఎందుకు తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటున్నాడు? వివరాల్లోకి వెళదాం. ఈ నిర్మాత గతంలో ఒకరిద్దరు నిర్మాతలతో కలిసి మంచి సినిమాలే తీసేవారు. అప్పట్లో ఈయనకు కులగజ్జి ఉన్నప్పటికీ అది సప్రెస్ అయి ఉండేది. కానీ ఈయన గత కొంతకాలంగా సినిమాలు తానే సొంతంగా నిర్మిస్తూ సొంతంగా పంపిణీ కూడా చేస్తున్నారు. గత సంవత్సరం ఈయన ఒక అగ్ర హీరో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. అక్కడి నుంచి ఈయన కులగజ్జి అపారంగా పెరిగిపోయింది. ఆ గజ్జితోటే దారుణమైన ఫేక్ నంబర్స్ సదరు సినిమాకు వేశారు. పోస్టర్ల మీద అబ్నార్మల్ ఫిగర్స్ నమోదయ్యాయి. అంతేకాదు నార్త్ అమెరికాలో తారా అసోసియేషన్ వారితో మాట్లాడి దారుణమైన బల్క్ బుకింగ్స్ ఆ సినిమాకు చేశారనే టాక్ కూడా ఉంది. ఏదేమైనా ఆ చిత్రం ఒక ఫేక్ హిట్ గా చరిత్రలో నిలిచిపోయింది. కాగా ఆ చిత్రం అనంతరం కూడా ఈ నిర్మాత చిత్ర విచిత్రమైన ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాల ఒరిజినల్ కలెక్షన్స్ బయటకు రాకుండా తన ఇచ్చిన నంబర్సే కలెక్షన్ల రూపంలో బయటకు వచ్చేలా చూసుకుంటున్నారు. ఎంత చేసినప్పటికీ ఆయన సినిమాలకు విజయాలు మాత్రం దక్కడం లేదు. కాగా తాజాగా ఆయన పంపిణీ చేసిన ఒక చిత్రం రిలీజ్ అయి దారుణాతి దారుణమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దానితో ఆయనకు ఒక రకమైన విరక్తి భావం కలిగి సోషల్ మీడియా ఫోకస్కు, మీడియా ఇంటర్వ్యూలకు ఒక సంవత్సరం పాటు దూరంగా ఉండి షెడ్డుకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ తన రాబోయే సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ చేయవద్దని మూవీ లవర్స్ అంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమాకు నిజంగానే బజ్ ఉంది, ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. కాబట్టి సదరు నిర్మాత ఇటువంటి ఘోరమైన నిర్ణయం తీసుకోకూడదని అంతా ఆశిస్తున్నారు.